హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. బైబిల్లో ఎస్తరు ఒక అనాథ, తల్లిదండ్రులు లేనిది. అనాథ అంటే మనందరం అయ్యో పాపం అంటాం కదా. కానీ దేవుడు ఆ అనాథను ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడంటే రాణి అయినది. కారణం దిగులు పడలేదు. మొర్దెకై సంరక్షణలో, మొర్దెకై పెంపకంలో విశ్వాసం నేర్చుకుంది, ప్రార్థన నేర్చుకుంది, పరిశుద్ధత నేర్చుకుంది, తన ముఖములో దేవుని వర్చిస్తుంది. ఎంతమందిని తీసుకొచ్చినా ఎస్తర్ను కోరుకున్నాడు రాజు. రాజుగారి ముందు నిలబెట్టాల్సి వచ్చినప్పుడు రాజు గారి ధన ఏమంటారు దాన్ని, మరి ఆ యొక్క నగలు, బంగారాలు, వస్తువులు, వైడూర్యాలు అవన్నీ ఉన్న తీసుకెళ్ళి ఏం కావాలో పెట్టుకోమ్మా అంటే, మిగిలిన చాలా మంది అమ్మాయిలు ఉన్నారట. అందరూ మొత్తానికి పెద్ద పెద్ద పోగులు, జడగంటలు, ముచ్చాల పేర్లు, వడ్డాణాలు ఇవన్నీ ఏం తెలియదు మీకు. మొత్తం ముంచేసుకున్నారు. 4-5 శారీసు, జరీ శారీస్ వేసేసుకున్నారు. ఎస్తర్ దగ్గర తీసుకోమ్మా ఏం కావాలో వేసుకో అంటే, ఆమంది అయ్యా నాకు ఏం అక్కర్లా, కానీ నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి రాజుగారికి ఏదైతే ఇష్టపడతాడో అది నువ్వు చెప్పు, అది నాకు ఈ చాలు. నా అలంకరణ ఎవరి కొరకు చెప్పడం లేదు, చూసారా? మీరు అలంకరించుకునేది ఎవరి కొరకు? మీరు వస్త్రధారణ చేసేది ఎవరి కొరకు? మీరు స్టైల్గా, చక్కగా, నాజుగ్గా తయారయ్యేది ఎవరి కొరకు? బస్సులో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూడాలనా? రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూడాలనా? మీ కొలీగ్స్ అంతా చూసి నీ చుట్టూ చేరాలనా? ఎవరి కొరకు? నా రాజు కొరకు, నా రాజు కొరకు, నా రాజు కొరకు. నా దేవుడు మెచ్చే ఆభరణలు, అలంకరణ ఏదైనా పర్వాలేదు, అది నాకు ఇష్టమైన ఇష్టంగా పర్వాలేదు. నా రాజును నేను సంతోష పెట్టాలి, నా యేసయ్యను నేను సంతోష పెట్టాలి. స్టేజ్ మీద ఇంతమంది ముందు నిలబడాలంటే కొంచెం ఆకృతి ఉండాలి కాబట్టి ఎన్ని తగిలించుకోవాలండి. ఇదే కొండ జాతుల వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఎంత తేలిక బట్టలు అయితే వేసుకొని వెళ్తాం. వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. మనం ఆయన అంబాసిడర్స్. నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు నీ వస్త్రధారణ సరిగ్గా ఉండాలి, నీట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి, నీ ముఖంలో కళ ఉండాలి. లేకపోతే ఎవడు అడుగుతాడండి నీదే నాకు కావాలని? నువ్వు నమ్ముకున్నావు చాలేవా దరిద్రుడా, మళ్ళీ నన్ను నమ్ముకోమంటే ఏంటంట? చాలా మంది అనుకుంటారు వస్త్రాలు మనిషికి అందాన్ని ఇస్తావని. కాదు, మనిషి వస్త్రాలకు విలువనిస్తాయి. అర్థమైందండి? మన వస్త్రాన్ని బట్టి మనకి మర్యాద ఎవరో, మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క దేవుడిచ్చినటువంటి అందమైన శరీరాన్ని బట్టి ఆ వస్త్రాలకు విలువ వస్తుంది. అంతే. నేను నా దేవుని సొత్తు, నేనేం చేసినా ఆయన కొరకే. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేయండి. ఏ రోజు మీ జీవితంలో మరపు రాని రోజుగా మారాలి. ఈ రోజు మీ జీవిత గమ్యాన్ని మార్చిన రోజుగా మారాలి. దిస్ ఈస్ ద బిగినింగ్ అండ్ నాట్ ద ఎండ్. ఓవర్ ద ఇయర్స్ నీలో ఉన్న దాగి ఉన్న దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశములు సడన్ గా యెహోషువను దేవుడు కోరుకోలా, సడన్ గా యోసేపును అభిషేకించలా, సడన్ గా ఎస్తేరుని ఏర్పాటు చేసుకోలా, సడన్ గా గిద్యోనును పిలవలా. దేవుని అనాది సంకల్పము చొప్పున పిండముగా ఉన్నప్పుడే నిన్ను చూచిన దేవుడు నీ కొరకు ఆశ పెట్టుకొని ఈ రాత్రి ఇక్కడికి తెచ్చాడు. నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్నే దర్శించాలని ఆశిస్తున్నాడు. ఈ రోజు నుంచి నేను క్రీస్తు కొరకు జీవిస్తా.
లోకాన్ని సంతోషపెడతానికి కాదు, నన్ను నేను సంతోషపెడతానికి కాదు, పెట్టుకోవడానికి కాదు, నా కోసం ప్రాణమిచ్చిన, నన్ను ప్రేమించిన, నన్ను సృష్టించిన, నా కొరకు పరలోక రాజ్యముని సిద్ధపరిచిన క్రీస్తు కొరకే జీవిస్తాను అన్నవారు ఎంత గట్టిగా చెప్పగలరు? అంత గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకైతే మోకరించాలనుంది, మోకరించగలిగితే మోకరించవచ్చు. మీరు మోకరించడానికి అవకాశం లేకపోతే నిలవబడండి. మీరు ఏ నిర్ణయం చేశారో అది దేవునితో చెప్పండి, దేవునితో చెప్పండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. సంకుచితమైన మా ఆలోచనలు విడిచి భూమికి ఆకాశం ఎంతెత్తున్నదో అంతెత్తైన ఆలోచనలు కలిగిన నీ తలపులతో మా హృదయాలు నింపబడుటకు సహాయం చేయి నాయనా. ఒక డిగ్రీ చాలు, ఒక ఉద్యోగం చాలు, ఈ బతుకు చాలు, ఈ భక్తి చాలు అనుకునే వారి మనోనేత్రాలు ఈ సమయంలో తెరచిన ఆయన, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయములకు గోచరము కాని నీ అద్భుతమైన కార్యాలను విశ్వాస నేత్రాలతో చూచుటకు, వాటిని చేరునట్లుగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకున్నకు సహాయం చేయండి. పనివాడిని నాయకుడిగా చేసిన వాడివి, బానిసను రాజుగా చేసిన వాడివి, ఉన్నతమైన తలంపులు మా ఒక్కొక్కరి పట్ల నీవు కలిగి ఉన్నావు గనుక క్రీస్తులో మమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని, యుగ యుగములుండే దేవుడు యేసయ్యని ఈ లోకమంతా ఒప్పుకునే వరకు నీకు మొరపెట్టుకున్నట్టుకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో జరుగుతున్న గెట్ టుగెదర్ కొరకు ప్రార్థించండి. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని, మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊర్లు ఉన్నాయి కదండి, చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి, ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని,
మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.